హే గాయ్స్, దిస్ ఇస్ మనస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే వీసాలో వచ్చిన అతిపెద్ద 2 అప్డేట్స్ అనమాట యూఎస్ ఎంబసీ నుంచి. సో ఈ వీడియో కనుక మీరు ఫాలో అయినట్లయితే ఆ అప్డేట్స్ని మన బెనిఫిషియల్కి ఎలా వాడుకోవచ్చు. సో మన వీసా యాక్సెప్టెన్స్ రేట్ని చాలా పర్సెంటేజ్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అందులో ఉన్న పాజిటివ్ ఏంటి అండ్ కాంట్రడిక్షన్స్గా బయట ఏం వినిపిస్తున్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా నుంచి ఒక చిన్న రిమైండర్ అనమాట. మన ఛానల్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ అండ్ బూస్ట్ వస్తుంది అనమాట, మంచి కంటెంట్ డెలివర్ చేయాలని. సో అంతే గాయ్స్, థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వస్తే, సో బేసికలీ ఈ 2 అప్డేట్స్ కంటే ముందు నేను ఆల్రెడీ ఒక అప్డేట్ ఇచ్చాను అనమాట. 365 డేస్ ముందే మనం అప్లై చేసుకోవచ్చు. జనరల్గా 120 డేస్ ముందు కదా మొదలు పెడతాం. సో ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే నేను ఐ బటన్లో ఇస్తా పైన. సో ఒకసారి ఆ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, అది చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. దాంతోపాటు నెక్స్ట్ ఈ 2 అప్డేట్స్ ఉన్న ఈ వీడియో కూడా కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. సో ఇంకా అప్డేట్స్లోకి వస్తే, ఫస్ట్ అప్డేట్. సో 2 అప్డేట్స్ అని చెప్పాను కదా, ఇందులో ఫస్ట్ అప్డేట్లోకి వస్తే ఏంటి అంటే మనం మిషన్ టు 1 మిలియన్ అనమాట. సో యుఎస్ ఎంబసీ వాళ్ళు మిషన్ టు 1 మిలియన్ అని హ్యాష్ట్యాగ్తో ఒక అఫీషియల్ వీడియో అయితే రిలీజ్ చేశారనమాట. అది మీరు యుఎస్ ఎంబసీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్తే చూడొచ్చు అనమాట ఆ వీడియో. సో ఆ వీడియోలో ఏం చెప్తున్నారంటే ఈ 2023లోని 1 మిలియన్ వీసాస్ ఇష్యూస్ చేస్తాం. నాట్ ఓన్లీ బట్ స్టూడెంట్ బట్ ఆల్సో H1B, నెక్స్ట్ M1 అన్ని వీసాలు కలిపి మొత్తం కలిపి 1 మిలియన్ వీసాస్ రిలీజ్ చేస్తా అన్నారనమాట. ఇది పక్కాగా గ్రేట్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే 1 మిలియన్ వీసాస్ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు అంటే మ్యాక్సిమం టార్గెట్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ ఆ వీడియోలో మీరు చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు సమరీలో చెప్తా. ఆ 1 మిలియన్ మిషన్ కోసం మేము స్టాఫ్ని ఇంక్రీజ్ చేసాం, నెక్స్ట్ రిసోర్సెస్ ఇంక్రీజ్ చేసాం, నెక్స్ట్ మనకి ఏదైతే వీసా స్లాట్స్ రిలీజ్ చేస్తారో అవి ఇంకా మరిన్ని ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేస్తారు అండ్ ఎక్కువ వీసా స్లాట్స్ రిలీజ్ చేస్తారు. సో అందరికీ బుక్ చేసుకునే సదుపాయం వస్తుంది అనమాట. ఇంత ముందు అలాగా అంటే వీసా స్లాట్ దొరకకపోయినా లేకపోతే వీసా ఫస్ట్ అటెంప్ట్లో రిజెక్ట్ అయిపోయినా అప్పుడు ఏం చేసేవాళ్ళం, డిఫర్ పెట్టుకోవడం, నెక్స్ట్ ఇయర్కి ఆర్ నెక్స్ట్ సిమ్కి వెళ్దాం అనమాట. సో ఇలా అయ్యేది. సో ఇప్పుడు 1 మిలియన్ మిషన్ పెట్టుకోవడం వల్ల మోర్ ఫ్రీక్వెంట్ వీసా స్లాట్స్ రిలీజ్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ మోర్ రిఫ్యూజ్డ్ వీసా స్లాట్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో మన ప్రాబిలిటీ అనేది దాదాపు ఒక 20-30% యాక్సెప్టెన్స్ రేట్కి పెరిగినట్టే. సో ఇది అనేది చాలా పాజిటివ్ న్యూస్ అనమాట, మిషన్ టు 1 మిలియన్ అనేది. అండ్ దీనికి కాంట్రడిక్షన్గా కొన్ని వినిపిస్తున్నాయి అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం రెసిషన్లో ఉన్నాం కదా, నెక్స్ట్ యూఎస్ వాళ్ళు ఇండియన్స్ చాలామంది ఎక్కువ చూపిస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి ఈ 1 మిలియన్ వీసెస్ అని చెప్పి 1 మిలియన్ వీసెస్ అయితే ఇస్తారు కానీ బట్ ఫస్ట్ అటెంప్ట్లో చాలామందికి రిఫ్యూజ్ చేసేస్తాం, ఇలా చేసేస్తాం అని చాలా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కానీ స్టోరీస్లో కానీ పెడుతున్నారు అనమాట. ఇది ఎంతవరకు నిజమైతే మాత్రం నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళు అంత రేంజ్లో రిజెక్ట్ చేసినట్టయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ఇండియన్ ఎంబసీ అనేది ఊరుకోదన్నమాట. సో ఎందుకు కారణం లేకుండా రిజెక్ట్ అవ్వదు అని. సో ఇది ఒకవేళ నిజమైనట్లయితే మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, సో మీకు ఏదైనా ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉన్నా సో వాటిని ఎందుకు గ్యాప్ ఉందని క్లియర్గా మీరు చెప్పగలగాలన్నమాట. మోర్ ఓవర్ మీరు రెజ్యూమేలో ఏమైతే పెడతారో అవన్నీ మీరు పక్కా చెప్పగలిగే ఆన్సర్ ఇవ్వగలిగి ఉండాలి. నెక్స్ట్ DS-160 నింపుతారు కదా, అవంతా పక్కాగా నింపండి అనమాట. సో మీకు అందులో ఏ క్వశ్చన్ అడిగినా సరే దానికి పర్ఫెక్ట్గా వాళ్ళకి ఆన్సర్ చెప్పేటట్టుగా DS-160 ఫామ్ని ఫిల్ చేయండి అనమాట. సో ఇవన్నీ టేక్ కేర్ చేసుకొని కొంచెం ప్రికాషన్స్ తీసుకొని మంచిగా వీసా ఇంటర్వ్యూ ప్రిపేర్ అయితే మనల్ని ఎవరు ఆపుతాడు అన్నట్టుగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం మీ అందరికీ వీసా వచ్చేస్తుంది అని కోరుకుంటున్నా ఈ పక్కాగా. సో ఇది ఫస్ట్ అప్డేట్ అనమాట. ఇంకా సెకండ్ అప్డేట్లోకి వస్తే అది వీసా స్లాట్ బుకింగ్లో అనమాట. ఇంతకుముందు వీసా స్లాట్ బుకింగ్లో ఎలా అంటే క్లిక్స్ అని అంటారనమాట. మీరు స్లాట్ బుకింగ్ మీకు ఐడియా ఉంటే ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్లో మన ఛానల్లో చెప్తా బ్రీఫ్గా. సో ఇప్పుడు ఓవర్ వ్యూ ఏంటి అంటే క్లిక్స్ అని అంటారనమాట. అది జనరల్గా రోజుకి 3 క్లిక్సే మనకి అలాటెడ్ అనమాట ప్రీవియస్లీ. సో రోజుకి 3 క్లిక్స్ కంటే ఎక్కువ మనం చేసినట్టయితే మన అకౌంట్ అనేది వీసా స్లాట్ బుకింగ్ 72 అవర్స్ బ్లాక్ అయిపోద్ది అనమాట ఇంతకు ముందు. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఆ 3 క్లిక్స్ని ఇప్పుడు 12 క్లిక్స్గా చేసి సేమ్ అదే రూల్ ఉంది, 72 అవర్స్ బ్లాక్ అయిపోద్దని. సో 3 క్లిక్స్ నుంచి 12 క్లిక్స్ అంటే ఆటోమేటెడ్గా మన ఛాన్సెస్ అనేవి 400 టైమ్స్ ఇంక్రీజ్ అయినట్టే వీసా స్లాట్ బుకింగ్లో అనేది. సో మీరు మైండ్లో ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది బ్రౌజర్లో కానీ ఆర్ ఫోన్లో కానీ సేవ్ చూసి ఉంచుకోండి అనమాట, డైరెక్ట్గా అకౌంట్లో లాగిన్ అవ్వడానికి ఫస్ట్ థింగ్.
సెకండ్ థింగ్ ఏంటి అంటే ప్రిఫరెన్సెస్ మీరు ముందే పెట్టేసుకుని అనుకోండి. లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఢిల్లీయా, చెన్నైయా, ముంబైయా సంథింగ్ అలా పెట్టేసుకోండి అనమాట. సో ప్రిఫరెన్స్ పెట్టేసుకొని ఇంకా వీసా స్లాట్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతున్నాయో లైక్ ప్రతి ఎలాగో 24 అవర్స్ ఉంటాయి. సో మనం పడుకోకపోయినా మనం జనరల్గా సెన్స్లో చూసుకుంటే 12 క్లిక్స్ ఉన్నాయి. సో 2 అవర్స్కి ఒకసారి చెక్ చేసుకోండి. లేదు అంటే ఏం చేస్తారు, మిడ్‌నైట్ 12 మార్నింగ్ 7 ఆర్ 8 ఆ టైం నుంచి మిడ్‌నైట్ 12 వరకు ఫ్రీక్వెంట్‌గా అంటే ఒక 12 క్లిక్స్‌కి అలౌటెడ్ చేసుకోండి అనమాట. ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 అనుకోండి 12. సో 1 అవర్‌కి 1 క్లిక్ లాగా అలా అలొకేట్ చేసుకున్నట్టయితే మీకు వీసా స్లాట్ ఈజీగా బుక్ అవుద్ది మీ ప్రిఫరెన్స్‌తో అనమాట. సో దానికోసం మీరు ఏజెంట్స్ వీటన్నిటికీ వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదు మాకు టైం లేదు అంటే పక్కా వెళ్ళండి. ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ దగ్గర కక్కుర్తి పడ్డామనుకోండి మొదటికే మోసం వస్తదనమాట. సో ఇది గైస్ మొత్తం వీసాలో వచ్చిన 2 అప్డేట్స్ అనమాట. వండర్‌ఫుల్ అప్డేట్స్. సో దీని ద్వారా నాకు తెలిసినట్టు ఏమైంది అంటే మనకి మెజారిటీ లైక్ 20-30% ఛాన్సెస్ ఇంక్రీజ్ అయ్యాయన్నమాట వీసా యాక్సెప్టెన్సీ రేట్ ఛాన్సెస్. సో ఈ ఫాల్లో అప్లై చేసిన వాళ్ళందరికీ నాకు తెలిసి మ్యాక్సిమం వచ్చేస్తుంది. నెక్స్ట్ చిన్న నెగిటివ్ సెన్సేషన్ బయట కాంట్రాడిక్షన్ ఏం వినిపిస్తుంది అంటే లైక్ ఇప్పుడు 1 మిలియన్ అని పెట్టేశారు కదా బ్రో, నెక్స్ట్ వచ్చే మనకి ఫాల్ 24 మరి అప్పుడు తగ్గించవచ్చు కదా ఏమవుద్ది బ్రో అని ఆలోచించవచ్చు అనమాట. అంటే ఒకేసారి ఎక్కువ మందికి అలౌ చేస్తారు కదా, నెక్స్ట్ ఉన్నదానికంటే తగ్గించవచ్చా లేకపోతే మళ్ళీ పెంచవచ్చా అంటే దాన్ని బట్టి అయితే ఇంకా ఐడియా లేదు. బట్ ఏంటి అంటే యూఎస్ గవర్నమెంట్ ఇండియన్స్కి వాల్యూ వస్తుందన్నమాట ఇప్పుడు. ఎందుకంటే H1B వీసాలో కూడా కొన్ని చేంజెస్ అవుతున్నాయి ఇలాగా మనకి బెనిఫిషియల్గా ఉండేటట్టుగా ఇండియన్ వాళ్ళకి. సో ఆబ్వియస్లీ మీరైతే కంగారు పడకండి, ఇంకా వీసా ఇంకేమి అనుకోలేదు కాబట్టి నెక్స్ట్ ఇంటేక్ వచ్చేవాళ్ళు. సో ఈ ఇంటేక్ వల్ల అయితే మాత్రం చాలా లక్కీ గైస్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ.